నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 160. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే ఏం జరుగుతుంది ఇక్కడ? అభి గంభీరమైన వాయిస్ విని ఆరు టక్కున కన్నీళ్లు తుడుచుకున్న తన కంటనీరు అప్పటికే అభి కంట పడనే పడింది. వైదేహి ఏం మాట్లాడకుండా మొహం గండగా పెట్టుకొని చూస్తుంటే ఆరుతో పాటు మీనాక్షి ప్రసాద్లు నోరు విప్పితే గొడవ అవుతుందని మౌనంగా ఉండిపోయారు. చెప్పడానికి ముందుకు వెళ్ళిన అక్షయ్ను చెప్పొద్దు అని చూపుతోనే ఆపేశాడు ప్రసాద్. అందరి వైపు ఒకసారి చూసిన అభి వైదేహిని ఎర్రబడిన మొహంతో సూటిగా చూస్తూ ఉంటే అతని ఫేస్లో సీరియస్నెస్కి కిక్కురుమనకుండా సైలెంట్గా బాబు వైపు దృష్టి మరల్చింది వైదేహి. సంభాషణ పూర్తిగా వినకపోయినా డోర్ తీయబోతున్న అభికి వైదేహి చివరగా అన్న మాటలు వినిపించాయి. అయ్యింది నార్మల్ డెలివరీనే కదా, ఏ 3 నెలలకు 6 నెలలకు వస్తుంది మీ ఇంటికి, నువ్వు చూసుకోవాలంటే మా ఇంట్లో ఉండి చూసుకో అన్న మాటలు అతని చెవిన పడ్డాయి. వైదేహిపై కోపం వస్తున్నా అందరి ముందు కన్న తల్లిని ఎత్తి చూపకూడదని, అవమానించకూడదని కోపాన్ని పంటి బిగువన బిగపట్టి ఏమీ తెలియనట్లే చిన్నగా నవ్వుతూ, ఏమైంది, అందరు ఎలా ఉన్నారు, అక్షయ్ ఫార్మాలిటీస్ అయిపోయాయా అని అడిగాడు అభి. ఆ బావా అయిపోయాయి అన్నాడు మెల్లిగా. ఏంటారు నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? అత్తయ్య తనకి త్వరగా ఫేస్ వాష్ చేసి డ్రెస్ మార్చండి అని చెప్పాడు అభి. వైదేహి ఏమంటుందో అని అందరూ ఏం మాట్లాడకుండా డల్గా చూస్తుంటే అభి నవ్వుతూ ఆరు దగ్గర కదిలి ఆమె పక్కన కూర్చుని చేయి పట్టుకున్నాడు. నిన్ను బాబును పంపించడం నాకు కష్టంగా ఉంది, కానీ ఈ టైంలో పుట్టింటికి వెళ్ళడం నీ హక్కు అయితే పంపించడం నా బాధ్యత. మన ఇంట్లో ఎంతమంది ఉన్నా కన్న తల్లికి ఎవరు సాటిరారు అన్నాడు. ఆ మాటలకు మీనాక్షి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలగా ప్రసాద్ అక్షయ్ హ్యాపీగా ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. దిగ్గున తల తిప్పి అభి వైపు చూసిన వైదేహి గుండె మండిపోతున్నట్టుగా ఉన్న అభి నిర్ణయాన్ని ధిక్కరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి నోరెత్తకుండా లోపల ఉక్రోషంతో రగిలిపోతూ ఉంది. ఆరు కళ్ళ నీళ్లతో చూస్తుంటే ఏంటారు ఇది అని ఆమె కళ్ళ నీళ్ళు తుడిచి, నీకు నిన్ననే డెలివరీ అయింది, బేబీకి జన్మనివ్వడం అంటే నువ్వు కూడా మరో జన్మెత్తినట్టు, నువ్వు కూడా పసిపాపవే, ఇప్పుడు తల పచ్చిగా ఉంటుంది, నువ్వు ఇలా ఏడిస్తే ఎలా, హెడేక్ వస్తుంది, నార్మల్ అయినా సీ సెక్షన్ అయినా దేనికుండే ఇబ్బంది దానికుంటుంది. ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ తీసుకోవాలి, నువ్వు హెల్తీగా యాక్టివ్గా ఉంటేనే కదా బాబుని బాగా చూసుకోగలవు అన్నాడు. ఆరు చిన్నగా తలాడించింది. ఆమె ఇన్నోసెంట్ ఫేస్ చూసి అతని కళ్ళలో నీళ్లు తిరగగా ఇలాంటి పరిస్థితిలో ఉన్న తనని ఏడ్పించిన వైదేహిపై పట్టరానంత కోపం వచ్చింది అభికి. తనని తాను కంట్రోల్ చేసుకొని మీనాక్షి వైపు తిరిగాడు. అత్తయ్య, ఆరు మీ దగ్గర తనకి ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉంటుంది, అది 3 నెలలైనా 5 నెలలైనా, అండ్ అన్ని రోజులు నా ఇద్దరి బేబీస్ని చూడకుండా నేను ఉండలేను కాబట్టి నేను కూడా మ్యాక్సిమం అక్కడికే వచ్చేస్తాను అన్నాడు నవ్వుతూ. మీనాక్షి ప్రసాద్ పెదవులపై సంతృప్తికరమైన చిరునవ్వు విరియగా గర్వం ఈగో ఏమాత్రం లేని అవి స్వచ్ఛమైన మనసుకు ఆరు మనసు సంతోషంతో ఉప్పొంగిపోగా అతన్ని ఆరాధనగా చూస్తూ ఉంది. మొహం మార్చుకుని రగిలిపోతూ చూస్తున్న వైదేహి వైపు చూసి గర్వంగా ఒక యాటిట్యూడ్ స్మైల్ ఇచ్చాడు అక్షయ్. అతని నవ్వు పుండు మీద కారం చల్లినట్టుగా వైదేహికి మండిపోతుంటే విసురుగా తల తిప్పేసింది. ఆరు త్వరగా రెడీ అవ్వు అని తొందర చేస్తున్న అభి, ఒక్క నిమిషం అభి, వైదేహి గొంతుకి తన వైపు తిరిగి కనుబొమ్మలు ముడివేసి చూస్తుంటే మళ్ళీ ఏం మాట్లాడుతుందో అని అందరూ ఆమె వైపే చూస్తున్నారు. నా మనవడు మొదట మన ఇంట్లోనే అడుగుపెట్టాలి, కాసేపు మన ఇంట్లో ఉన్న తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి అంది. అవి కొన్ని క్షణాల మౌనం తర్వాత చిన్నగా నిట్టూర్చి, అలాగే మామ్, నీ చిన్ని కోరిక నేనెందుకు కాదంటాను, ఫస్ట్ మన ఇంటికి తీసుకెళ్దాం అని ఆరు వైపు చూశాడు. ఆరు చిన్నగా నవ్వుతూ కళ్ళు మూసి తెరిచింది. త్వరగా రెడీ అవ్వు అని బాబుని ఎత్తుకొని అభి గది బయటికి వెళ్ళగా వెనకాలే ప్రసాద్ వెళ్ళాడు. ముఖం కడుక్కుందురా అని మీనాక్షి ఆరుని వాష్రూమ్కి తీసుకెళ్లగా అక్షయ్ సైడ్ స్మైల్తో స్టైల్గా నడుచుకుంటూ వైదేహి దగ్గరకొచ్చాడు. ఇక్కడెవరికో బాగా కాలుతున్నట్టుంది అని వెటకారంగా అంటుంటే చురుగ్గా లుక్కిచ్చింది వైదేహి. ఏంటత్తా అలా చూస్తున్నావు, నా చెల్లి అదృష్టం బాగుండి మా బావకి నీ మెంటాలిటీ రాలేదు, తల్లి తానా అంటే తందాని అనకుండా చెప్పకుండానే భార్య మనసును అర్థం చేసుకుని ప్రేమగా చూసుకునే దేవులాంటి భర్త మా బావ, ఇంట్లో అందరూ మంచివాళ్ళే తమరు తప్ప, తమరి లో క్లాస్ మెంటాలిటీ మార్చుకోకపోతే అందరూ ఉన్న ఒంటరిగా మిగిలిపోతాం అని నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను చెప్పింది ప్రాక్టికల్గా జరిగింది కూడా,
అందరూ నిన్ను వదిలేసి వచ్చేశారు. అన్ని నెలలు ఫ్యామిలీకి దూరంగా ఒంటరిగా ఉన్నా నీ బుద్ధి ఇంకా మారలేదు. ఇలాగే ఉంటే అందరూ నిన్ను అసహించుకుంటారు, అది గుర్తుపెట్టుకో అని అంటుంటే వైదేహి పళ్ళు నూరుతూ కోపంగా చూస్తుంది. అత్త, నీ కూతురితో నా మ్యారేజ్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకో తెలుసా అని అడిగాడు నవ్వుతూ. వైదేహి అతని తేరిపారా చూస్తుంటే, అందరూ పెళ్లిలో తాళి కట్టే ఘట్టం కోసం ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తారు, బట్ నేను మాత్రం కన్యాదానం ఘట్టం కోసం ఎగ్జైటింగ్గా వెయిటింగ్. ఈ హై క్లాస్ అత్త ఈ లో క్లాస్ అల్లుడు కాలను కడిగి ఆ నీళ్లను తల మీద చల్లుకునే అద్భుతమైన ఘట్టం. ఆ మూమెంట్ని ఫోటో తీసి పెద్ద ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకోవాలి. డోంట్ వరీ, నా అత్తింట్లో కూడా ఆ ఫోటో ఫ్రేమ్ పెట్టిస్తాను. కనీసం అది చూసినప్పుడైనా ఎవరి స్థాయి ఎక్కడ అనే విషయం నీకు గుర్తొస్తుంది అని ఆమెను కోపంగా ఒక చూపు చూసి బయటికి వెళ్ళిపోయాడు. ఇడియట్ అని పళ్ళు నూరుతూ పిడికిలు బిగించి బెడ్కేసి గట్టిగా కొట్టింది వైదేహి. ఆనిత్య, మా అత్తబెట్టు వల్ల ప్లాన్ చేంజ్ అయింది. చెల్లిని అల్లుణ్ణి ముందు తీసుకొచ్చేది మన ఇంటికి కాదు, మీ ఇంటికి. నువ్వు అయాన్ వెంటనే రిటర్న్ అయ్యి ఇక్కడ ఏర్పాటు చూడండి అని ఫోన్ పెట్టేసి అభి దగ్గరకు వచ్చి అల్లుడితో ముచ్చటిస్తూ ఉండిపోయాడు అక్షయ్. కాసేపటికి ఆరు వాళ్ళు బయటికి రాగా అందరూ కార్ దగ్గరికి కదిలారు. వైట్ అండ్ బ్లూ కలర్ బెలూన్స్తో బ్యూటిఫుల్గా డెకరేట్ చేసిన అక్షయ్ కొత్త కార్లో డ్రైవింగ్ సీట్లో కూర్చోగా పక్కన అభి వెనకాల బాబుతో పాటు ఆరు మీనాక్షి వాళ్ళు కూర్చోగా హ్యాపీగా కార్ స్టార్ట్ చేసి స్మూత్గా డ్రైవ్ చేస్తున్నాడు అక్షయ్. వైదేహి మహీంద్ర మరో కార్లో వస్తున్నారు. నిఖిల్ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేశాడు అభి. ఏం చేస్తున్నావురా? వారసుడు వచ్చాడనే హ్యాపీనెస్లో ఎంప్లాయీస్ అందరికీ 2 months శాలరీ బోనస్గా ఇచ్చావు. అఫ్కోర్స్ నాకు కూడా బోనస్ ఇచ్చావనుకో, కానీ నాకు స్పెషల్ పార్టీ కావాలి. ఎప్పుడు ఇస్తున్నావు అడిగాడు నిఖిల్. అభి నవ్వి, నైట్ మన ఇంట్లోనే అరేంజ్ చేస్తున్నారా? త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేయి అన్నాడు. అలా అయితే ఓకే అని నిఖిల్ నవ్వుతూ ఫోన్ పెట్టేయగా చిన్నగా నవ్వుకున్నాడు అభి. ఆదికి టీ ఇచ్చి పక్కన కూర్చొని తాగుతూ ఉన్న కృతి దృష్టి ఫ్యాన్ గాలికి ఎగురుతున్న ఆది హెయిర్పై పడింది. అతని హెయిర్ను చేతితో టచ్ చేస్తుంటే ఆది తల తిప్పి చూశాడు. ఈ జుట్టేంటండి ఇలా అయిపోయింది గడ్డిలాగా? నెగ్లెక్ట్ చేస్తే ఫుల్ ఎకరం కాస్త హాఫ్ ఎకరం అయిపోతుంది. ఆయిల్ పెట్టట్లేదు అసలు అని అడిగింది. నాకు ఆయిల్ పెట్టడం ఇష్టం ఉండదు అని తాగిన కప్ ఆమె చేతిలో పెట్టి మొహం తిప్పుకొని టీవీ చూస్తున్నాడు. ఎలా పెట్టుకోరో నేను చూస్తాను అని మనసులో అనుకుని టీ తాగేసి కిచెన్లో కప్స్ పెట్టేసి ఆయిల్ బాటిల్తో అతని ముందు ప్రత్యక్షమైంది. ఏంటి అని అడిగాడు ఆది కళ్ళెగరిస్తూ. కృతి పల్లెకిలించి ఆయిల్ బాటిల్ చూపించేసరికి ఆది విసుగ్గా చూస్తూ, పెట్టుకోనని చెప్పా కదా, మళ్ళీ ఎందుకు తెచ్చావు అని అంటుండగానే అతని చెయ్యి టపిమని లాగేసరికి సోఫాల నుండి కింద కూర్చున్నట్టుగా పడ్డాడు. అతను తేరుకునే లోపే టక్కున అతని వెనకాల సోఫాలో కూర్చుని జుట్టు పట్టుకుంది. ఈ రాక్షసి, కోతిలాగా జుట్టు అలా పీకేస్తావేంటి? కోతి అనే పేరుకి న్యాయం చేయాలి కదా, అందుకే అని అటు ఇటు తిప్పుతున్న ఆది తలను 2 చేతులతో గట్టిగా పట్టుకొని, మీరు కుదురుగా ఆయిల్ పెట్టించుకోకపోతే నా చేతుల్లోనే మీ అరెకరం జుట్టు గోవింద అంది అల్లరిగా. ఏడ్చావులే నువ్వు నీ ఏషాలు, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? అరగంట సేపు నువ్వు కుదురుగా కూర్చొని హెడ్ మసాజ్ చేయకుంటే అప్పుడు నీ జుట్టు అవుతుంది అరెకరం. ఆది మాటలకి కృతి చిన్నగా నవ్వుకొని ఆయిల్ హెడ్పై వేసి జుట్టులోకి వేలు చెప్పించి సుతారంగా మసాజ్ చేస్తుంటే హాయిగా అనిపించింది ఆదికి. పర్లేదు, కోతి వేషాలే అనుకున్నా, పనికొచ్చే పనులు కూడా నీకు బాగానే వచ్చన్నమాట అన్నాడు ఆది. కృతి నవ్వి, మీకు పేలున్నాయా అని అతని తలలో చూస్తుంటే, నాకేం లేవు, ఒకవేళ ఉంటే నీవే వచ్చి పడుంటాయి అన్నాడు. నాకు కూడా లేవు, ఒకవేళ ఉన్నా నా తలలో నుండి కిలోమీటర్ దూరంలో ఉన్న మీ తల దగ్గరకు వచ్చేసరికి ఆయాసంతో టప్పిమని పైకిపోతాయి. కృతి మాటలకు ఆది ఫక్రు నవ్వి, కిలోమీటరా? మనిద్దరి మధ్య మీటర్ కూడా దూరం లేదు కదా అన్నాడు. అంటే అది చిన్న ప్రాణి కదా, మీటర్ దూరం కూడా కిలోమీటర్ అనిపిస్తుంది అంది. సో ఫన్నీ అని ఆది నవ్వుతూ ఉంటే సైడ్కి వంగి అతన్ని మురిపంగా చూస్తూ మసాజ్ చేస్తుంది కృతి. ఆరు వాళ్ళు ఇంటికి రీచ్ అయ్యేసరికి వాళ్ళకంటే ముందే చేరుకున్న వైదేహి హారతి పల్లెంతో గుమ్మంలో రెడీగా ఉండగా వైదేహి చుట్టూ చేరి బాబుని చూడ్డానికి ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు జయంతి ఫ్యామిలీ ఇంకా దగ్గరి బంధువులు. అభి కార్ దిగి ఆరుని జాగ్రత్తగా దింపి బాబుతో పాటు లోపలికి నడుస్తుంటే బెలూన్స్ లైట్స్తో వెలిగిపోతున్న ఇంటిని గార్డెన్ను చిరు దరహాసంతో చూస్తూ మెల్లిగా అడుగులు వేసింది ఆరు. ముగ్గురికి దిష్టి తీసి హారతి ఇచ్చి బొట్టు పెట్టింది వైదేహి. నవ్వుతూ తమ వైపే చూస్తున్న అందరినీ చూస్తూ లోపలికి చూసిన ఆరు
లోపల డెకరేషన్ చూడగానే సర్ప్రైజ్ అయ్యి ఆమె మోము ఒక్కసారిగా లైట్స్తో ధీటుగా వెలిగిపోయింది. బంతిపూల రేకులతో గుమ్మం నుండి మొదలుకొని తమ గది వరకు దారిలా చేసి ఆ దారిపైన గుమ్మం దగ్గర ప్లేట్లో కుంకుమ నీళ్లు పరుచుకున్న వైట్ క్లాత్, ఆ తరువాత అడుగు అడుగుకి రెడ్ రోజ్ పెటల్స్తో లవ్ సింబల్స్ డెకరేట్ చేసి దానికి ఇరువైపులా క్యాండిల్ లైట్స్ ఏర్పాటు చేశారు. వెనకాల గోడకు బెలూన్స్ తోరణం, దాని కింద వెల్కమ్ హోమ్ అని లెటర్ బెలూన్స్ ప్లేస్ చేసి దాని కింద బాబు బోసి నవ్వులు చిందిస్తున్న క్యూట్ ఫోటో ప్లేస్ చేశారు. ఆ డెకరేషన్కి ఆరుతో పాటు అభి కూడా సర్ప్రైజ్ అయ్యాడు. నిత్య, అక్షయ్, అయాన్ కలిసి బేబీకి వెల్కమ్ ప్లాన్ చేస్తున్నారని తెలుసు, కానీ తక్కువ టైంలో ఇంత బ్యూటిఫుల్గా వెల్కమ్ చెప్తారని అభి కూడా ఊహించలేదు. నవ్వుతూ వాళ్ళ వైపు చూశాడు. చిట్టి కన్నయ్య వెల్కమ్ హోమ్ అని నిత్య, అయాన్ అరుస్తూ పార్టీ పాపర్స్ బ్లాస్ట్ చేయగా మంచి నిద్రలో ఉన్న బుడ్డోడు ఉలిక్కిపడి లేచి మిణుకు మిణుకుమని మేస్తున్న లైట్స్కి కళ్ళు విప్పార్చి మొదటిసారి తన ఇంటిని చూసుకుంటున్నాడు. హ్యాపీగా నవ్వుతూ ముగ్గురిగా కుడికాలు పెట్టి లోపలికి అడుగుపెట్టారు. కొడుకు బుజ్జి పాదాలను కుంకుమ నీళ్ళలో ముంచి ఆ వైట్ క్లాత్ మీద ప్రింట్ వేసి లవ్ సింబల్స్ మీద నుండి అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే ఆ దృశ్యాన్ని మొత్తం వీడియో తీస్తున్నాడు అయాన్. ఆ పువ్వుల దారి గుండా నడుస్తూ తమ గదిలో బెడ్ దగ్గరికి వెళ్ళారు. బెడ్ నిండా బెలూన్స్, ఆడుకునే బొమ్మలుండి మధ్యలో బాబు పడుకునేంత పెద్దగా రెడ్ రోజ్ పెటల్స్తో ఉన్న లవ్ సింబల్పై బాబుని పడుకోబెట్టి మురిపంగా చూస్తుంటే గోడల మీద కనిపిస్తున్న పిల్లల బొమ్మలకు చేతులు కాళ్ళు ఆడిస్తూ ముద్దుగా నవ్వుతున్నాడు బాబు. లోపలికొచ్చిన జయంతి ఆరుని మురిపంగా చూస్తూ నా బంగారు తల్లి అని హత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టుకుంది. ఆరు నవ్వుతూ చూస్తుంటే మీ అంత కోరుకున్నట్టే మనవనిచ్చావు కదా అని నవ్వుతూ బాబుని చేతిలోకి తీసుకుంది. వచ్చిన బంధువులంతా ఒకరి తర్వాత ఒకరు పలకరించి మాట్లాడిపోగా గంట సమయం తెలియకుండానే గడిచిపోయింది. బయట బాబు అందరి చేతిలో తిరుగుతూ ఉండి నీరసంగా ఉన్న ఆరుని రెస్ట్ తీసుకోమని చెప్పి పడుకున్నాము నుదుటిన ముద్దు పెట్టి అవి పైకి లేవబోతుంటే అతని కాలర్ పట్టుకొని దగ్గరికి లాగి బుగ్గపై ముద్దు పెట్టిన ఆరు. థ్యాంక్ యూ సో మచ్ అభి అంది ఎమోషనల్గా. అభి ప్రేమగా ఆమె తలనిమిరి లవ్ యూ, కాసేపు రెస్ట్ తీసుకో, 1 గంటలో వెళ్ళిపోదా అని చెప్పాడు. అలాగే అని ఆరు తలాడించి కళ్ళు మూసుకోగా డోర్ దగ్గరగా వేసి బయటకొచ్చాడు అభి. కార్ సౌండ్ విని బయటికి హాల్లో నుండి తొంగి చూసిన కృతి లోపలికొస్తున్న ఉదయని చూసి హాయ్ అన్నయ్య అని నవ్వుతూ పలకరించి హాయ్ కృతి, వీడెక్కడా అని చుట్టూ చూస్తున్న కానీ హాయ్ రా అంటూ తనని హత్తుకున్నాడు ఆది. టిప్ టాప్గా రెడీ అయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు ఆది. అభి ఇంట్లో పార్టీ ఉంది కదా, మిమ్మల్ని కూడా రమ్మన్నాడు కదా, వస్తున్నారా అని అడిగి అతను ఏం చెప్తాడా అని ఉదయ్ అతన్ని చూస్తుంటే కృతి కూడా ఆది సమాధానం కోసం చూస్తుంది. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆది కృతితో పాటు అభి వాళ్ళ ఇంటికి వెళ్తాడా లేదా? ఆరుని పూర్తిగా మర్చిపోయి కృతికి దగ్గరవుతాడా? ఈ ప్రణయమా ప్రళయమా స్టోరీ ఇంకా ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహించిన ట్విస్ట్లతో, క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.